నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సలకనీయుడు శాసనం, సలక వీడు శాసనం అనేటటువంటి శాసనం. ఈ శాసనాన్ని వేయించింది ఎవరయ్యా అంటే రెండవ ప్రతాపరుద్రుడు వేయించాడు. రెండవ ప్రతాపరుద్రుడు, చివరి చక్రవర్తి అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు వేయించాడు. ఇతడు వేయించిన ఈ శాసనం ద్వారా మనకి ఏం తెలియజేస్తుందంటే రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో పాండ్యుల మీదికి, పాండ్యులు అంటే మధురైని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తున్న పాండ్యుల మీదికి ఇతడు యుద్ధానికి వెళ్ళిందంట. యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించాడంట. సాధించిన తర్వాత శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి ఇతడు అద్భుతమైనటువంటి పూజలు, రంగనాథ స్వామి దేవాలయానికి ఇతడు ప్రత్యేకంగా పూజలు చేసినట్టుగా తెలియజేస్తున్నటువంటి విషయం. కానీ అద్వైన రంగనాథ స్వామి దేవాలయానికి పూజలు చేస్తున్నట్టుగాను పాండ్యుల మీద ఇతడు విజయం సాధించినట్టుగాను తెలియజేసేటటువంటి శాసనం ఏదంటే సలకనీయుడు శాసనం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. వీటితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రుద్రమ్మదేవి పరిపాలన చేస్తున్నప్పుడే రుద్రమ్మదేవి కాలంలో ఆమెకి బద్ధశత్రువు ఒకడున్నాడు. వాడే కాయస్థ అంబదేవుడు. కాయస్థ అంబదేవుడు అనేటటువంటి వాడు ఆమెను చంపిండని తెలియజేసేటటువంటి శాసనం ఏదయ్యా అంటే చందుపట్ల శాసనం. ఈ శాసనాన్ని ఎవరు వేయించారంటే పువ్వుల ముమ్మడి అనేటటువంటి వాడు ఈ శాసనాన్ని వేయించాడు. రేపు పరీక్షలు అడుగుతాడు. ఈ శాసనాన్ని వేయించింది 1289వ సంవత్సరంలో వేయించటం జరిగింది. ఈ శాసనం ద్వారా ఏం తెలుస్తుందంటే కాయస్థ అంబదేవుడు అనేటటువంటి వాడు 1289వ సంవత్సరంలో నల్గొండ జిల్లాలోని చందుపట్ల అనేటటువంటి గ్రామంలో రుద్రమ్మదేవిని సంహరించినట్టుగా, హత్య చేసినట్టుగా తెలియజేసేటటువంటి శాసనం ఏదయ్యా అంటే పువ్వుల ముమ్మడి వేయించినటువంటి చందుపట్ల శాసనం. మళ్ళీ చెప్తున్నా, మల్కాపురం శాసనం, బీదర్ శాసనం, చందుపట్ల శాసనం ఇవన్నీ రుద్రమ్మదేవికి సంబంధించినటువంటి శాసనాలు. నెక్స్ట్ విషయం ఏందయ్యా అంటే ఇంకా పర్టికులర్గా చెప్పుకుంటే చూడండి, హనుమకొండ శాసనం. ఈ హనుమకొండ శాసనాన్ని వేయించింది ఎవరంటే ఒకటవ ప్రతాపరుద్రుడు అనేవాడు వేయించాడు. ఇవన్నీ రుద్రదేవుడు అంటారని కూడా మళ్ళీ చెప్పాను. రుద్రదేవుడు ఈయన సపరేట్గా శాసనం వేయించాడు. ఈ శాసనం ద్వారా ఏం తెలుస్తుందంటే ఈయన యొక్క దిగ్విజయాలు మనకు తెలుస్తున్నాయి. వీళ్ళ తండ్రి గారైనటువంటి రెండవ ప్రోలరాజు యొక్క ఘన విజయాలన్నింటినీ కూడా దేనిలో పొందుపరచడం జరిగిందంటే ఈ హనుమకొండ శాసనం ద్వారా పొందుపరచడం అయింది. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వంశానికి చెందినటువంటి ఒకటవ బేతరాజు వేయించిన శాసనం ఏంటంటే కాజీపేట శాసనం. ఈ శాసనం ద్వారా మనకి ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రాంతంలో బేతరాజుకి శత్రువులుగా ముదిగొండ చాళుక్యులు అనే వాళ్ళు ఉన్నారు. ఆ ముదిగొండ చాళుక్యుల నుంచి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకుందని తెలియజేసేటువంటి శాసనం ఏదంటే కాజీపేట శాసనం. ఇలా కాకతీయులకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో శాసనాలు మనకి అందుబాటులో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, అభయ శాసనాన్ని ఎట్టి పరిస్థితిలో గుర్తుంచుకోండి. ఎవరు వేయించారు దాన్ని? అభయ శాసనాన్ని అంటే గణపతి దేవుడు వేయించాడు. దాన్ని మోటుపల్లి శాసనం, చందుపట్ల శాసనం, పువ్వుల ముమ్మడి, ఓకేనా, చందుపట్ల శాసనం. నెక్స్ట్ ఇంకోటి కలవచెరువు శాసనం, విలాస తామ్ర శాసనం, వరంగల్ శాసనం, హనుమకొండ శాసనం, సలకమీడు శాసనం. అర్థమైందా? ఇలాంటి శాసనాలని పర్టికులర్గా గుర్తుంచుకోండి. మిగతాది మనం తర్వాత అధ్యయనం చేద్దాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి అంశం కాకతీయులు. ఈ కాకతీయులు 1000 నుంచి అంటే 1000 నుంచి 1323 వరకు పరిపాలన చేశారు. వీళ్ళ గురించి ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాము. ఈ రాజవంశానికి వచ్చినటువంటి ఈ రాజవంశం గురించి ప్రత్యేకత ఏంటి, ఈ రాజవంశానికి సంబంధించిన గొప్పతనం ఏంటి, అదేవిధంగా ఈ రాజవంశానికి సంబంధించిన సాహిత్య ఆధారాలు కానీ శాసనాధారాలు కానీ ఇంటర్నెట్ విషయాన్ని
మనం అధ్యయనం చేసాం ఇప్పటివరకు. ఇప్పుడు ప్రస్తుతానికి అధ్యయనం చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, అసలు కాకతీయ వంశానికి కాకతీయులు అనే పేరు ఎలా వచ్చింది అనేటటువంటి దాని గురించి అధ్యయనం చేద్దాం. కాకతీయులు అనే వంశానికి కాకతీయ అనే పేరు ఎలా వచ్చింది అనేటటువంటిది చూద్దాం. ఓ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దీని గురించి మూడు ముఖ్యమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి కాకతీయుల చరిత్రకి వాళ్ళకి ఆ పేరు ఎలా వచ్చిందంటానికి. ఫస్ట్ది ఏంటయ్యా అంటే విద్యానాథుడు రచించినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటటువంటి పుస్తకం ద్వారా మనకేం తెలుస్తుందంటే, కాకతీయ అనే ఒక అమ్మవారిని పూజించటం వల్ల వీళ్ళకి కాకతీయులు అనేటటువంటి పేరు వచ్చిందని చెప్పి ఒక విషయాన్ని పూజించారు. కాకతీయ అనే అమ్మవారిని పూజించారు కాబట్టే వీళ్ళకి ఆ పేరు వచ్చిందని చెప్పి రాశాడు విద్యానాథుడు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, మన భారతదేశానికి ఓ ప్రత్యేకత ఉన్నది. ఆచారాలు, సాంప్రదాయాలు, నడవడికలు, వారసత్వం అనేది మనకి ఫస్ట్ నుంచి వస్తుంది. అదేవిధంగా గ్రామ దేవతలు ఎల్లమ్మ, తర్వాత ముత్యాలమ్మ, మారేడమ్మ, మైసమ్మ అని చెప్పి, ఉప్పలమ్మ అని చెప్పి గ్రామ దేవతలను కూడా మనల్ని పోచమ్మ అని చెప్పి గ్రామ దేవతలను పూజిస్తారు. ఎందుకంటే గ్రామాన్ని రక్షించటం కోసం, అదేవిధంగా ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలంటే ఒక అమ్మవారిని పూజించటం అనేది మనకి ఫస్ట్ నుంచి కూడా ఆచారంగా వస్తున్నది. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, కాకర్త్య అనేటటువంటి సంస్కృత పదం, కాకర్త్య అనే సంస్కృత పదం నుండి కాకతీయ అనేటటువంటి పదం, తెలుగు పదం, కాకతీయ అనే తెలుగు పదం పుట్టిందని చెప్పి ప్రత్యేకంగా ప్రస్తావించాడు విద్యానాథుడు. కాకర్త్య అనే సంస్కృత పదం నుండి కాకతీయ అనేటటువంటి తెలుగు పదం పుట్టిందన్నాడు. కాకర్త్య అంటే కాకతీయ అని అమ్మవారని చెప్పి ప్రత్యేకంగా చెప్పాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కాకతీయ అంటే అర్థం ఏంటంటే జ్వరదేవత లేదా ఆరోగ్య దేవత. ఈ అమ్మవారిని పూజిస్తే జ్వరాలు రావు, అనారోగ్యాన బారిన పడరు అని చెప్పి ఆ అమ్మవారిని పూజించే వాళ్ళని చెప్పి మనకి ఆధారాల ద్వారా తెలుస్తుంది. అందుకని కాకతీయ అనే అమ్మవారిని పూజించటం వల్లనే ఆ అమ్మగారు వాళ్ళని చల్లగా చూసిందని చెప్పి ఆ వంశానికే కాకతీయ అనే పేరు పెట్టుకున్నారని చెప్పి విద్యానాథుడు రచించాడు ప్రతాపరుద్ర యశోభూషణంలో. ఇది మనకి ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. మరి ఇంకో పుస్తకం ఏది వీళ్ళకి కాకతీయులు అనే పేరు రావటానికి ఇంకొక ఆధారం ఏదన్నా ఉందా అంటే చూడండి, కాశె సర్వప్ప అనేటటువంటి వ్యక్తి ఓ పుస్తకం రాశాడు. ఆయన రాసిన పుస్తకం పేరు సిద్ధేశ్వర చరిత్ర అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో కాశె సర్వప్ప ఏం ప్రస్తావించాడంటే, నా అభిప్రాయం ప్రకారం కాకతీయులకి ఆ పేరు రావటానికి కారణం ఏంటంటే, కాకతీయ అనే అమ్మవారు పేరు ఎంతవరకైతే నిజమో కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, కాకతీయులకి జైన మతస్థులనే వాళ్ళు బంధువులంట. జైన మతం వాళ్ళు బంధువులంట. ఎవరు బంధువులు? జైన మతం మొత్తం అంతా చుట్టాలని అంటే కాదు. జైన మతంలో మనందరికీ తెలుసు, దాని మీద అవగాహన ఉంటే తెలుస్తుంది. మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. జైన మతంలో మొత్తం 24 తీర్థంకరులు. జైన మత సన్యాసులను తీర్థంకరులు అంటారని మనం జైన మతం పాఠంలో చదువుతాం. మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. ఆ 24 తీర్థంకరులో 21వ తీర్థంకరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నేమినాథుడు. అర్థమైందండి? జైన మతానికి సంబంధించినటువంటి సన్యాసులందరూ తీర్థంకరులు కారు. సన్యాసం స్వీకరించి
సల్లేఖన వ్రతం చేస్తే, సల్లేఖన వ్రతం అని చెప్పి ఒక కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష ఉంటుంది. ఆ దీక్షను ఎవరైతే చేస్తారో వాళ్ళని జైన మతంలో పర్టికులర్గా ఒక పేరుతో పిలుస్తారు. వాళ్ళని తీర్థంకరులు అంటారు. మొత్తం వృషభనాథుడు దగ్గర నుంచి మొదలు పెడితే, వృషభనాథుడు ఫస్ట్ తీర్థంకరుడు నుంచి మొదలు పెడితే 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు అవుతాడు. వాళ్ళల్లో ఒక ఆయన నేమినాథుడని ఉన్నాడు. ఈ నేమినాథుడు మన కాకతీయులకి ఎక్కడో దూరపు బంధువు అంట. ఇదంతా నేను చెప్పట్లేదు. కాశీ సర్వప్ప తాను రచించినటువంటి సిద్ధేశ్వర చరిత్ర అనే పుస్తకంలో ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని పొందుపరిచాడు. ఏమని? నేమినాథుడు కాకతీయులకి బంధువు అంట. మీ అందరికీ తెలుసు, జైన మతంలో వాళ్ళు వండిన అన్నాన్ని తినరు. వంట చేసుకొని వండిన అన్నం తింటే ఆ వంట చేసేటప్పుడు సూక్ష్మజీవులు చనిపోతే పాపం తగులుద్దని చెప్పి వాళ్ళు అసలు అన్నమే తినరు. ఆకులు అలములు తింటారు. అదేవిధంగా అసలు డైరెక్ట్గా గాలి పీల్చుకుంటే సూక్ష్మజీవులు లోనకు పోయి చనిపోతాయి, పాపం తగులుద్దని చెప్పి వాళ్ళు ప్రత్యేక అహింస కఠోరమైనటువంటి అహింసని పాటిస్తారు. చెప్పులు వేసుకుంటే సూక్ష్మజీవులు మన పాదాల కింద పడి చనిపోతాయని చెప్పి పాదాలకి స్పాంజీలు కట్టుకొని తిరిగేటటువంటి సిద్ధాంతం కలిగిన వాళ్ళు, అతి అహింసమైనటువంటి సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళని మనం చదువుతాం ఆ పాఠాలలో. అయితే ఈయన ఈ రోజు కూడా ఏమి తినేవాడంటే గుమ్మడికాయని తినేవాడంట. గుమ్మడికాయని తినేవాడు. అదేవిధంగా గుమ్మడి పూలతో అమ్మవారిని పూజించేవాళ్ళు. వీళ్ళు అమ్మవారిని పూజించేవాళ్ళు. విద్యాదేవత అని చెప్పి సరస్వతీదేవిని విద్యాదేవత అని చెప్తారు. ఆ అమ్మవారిని పూజించేవాళ్ళు. ఈయన గుమ్మడి పూలతో అమ్మవారిని పూజించేవాళ్ళంట, గుమ్మడికాయని తినేవాడంట. అందుకని గుమ్మడికాయని సంస్కృతంలో ఏమంటారంటే కుస్మాండం అనే పేరుతో పిలుస్తారు. కుస్మాండము అనగా గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయతో ఈయనకి అవినాభావ సంబంధం ఉంది. అందుకని గుమ్మడికాయని కుస్మాండం అంటారు కాబట్టి ఆ కూ మీద ఒక పదం వచ్చేటట్టుగా కాకతీయులు అనే పదం కలిసేటట్టుగా పెట్టుకున్నాడని చెప్పి కాశీ సర్వప్ప ప్రత్యేకంగా చెప్పాడు. దీనికి ఇంకో మాట అన్నాడు. ఈ కుస్మండం వచ్చేటట్టు కాకతీయ అనే అమ్మవారు వచ్చేటట్టుగా రెండు పేర్లు వచ్చేటట్టుగా ప్రత్యేకంగా పెట్టుకున్నాడని చెప్పి కాశీ సర్వప్ప తాను రచించినటువంటి సిద్ధేశ్వర చరిత్ర అనే పుస్తకంలో ప్రత్యేకంగా చెప్పాడు. అంటే నేమినాథుడు కాకతీయులకి బంధువు అని ప్రత్యేకంగా చెప్పాడు. ఇది అంత కొట్టిపారేసేటటువంటి విషయం ఏమీ కాదు. ఎందుకంటే కాకతీయులు నిజంగా కాకతీయ అనే అమ్మవారినే గనక నిజంగా పూజించి వాళ్ళు కాకతీయ అనేటటువంటి దేవతనే పూజించి వాళ్ళు కాకతీయ రాజ్యం అని పేరు పెట్టుకుంటే, ఈయన చెప్పిన విధానాన్ని కొద్దిగా మనం ఆలోచిస్తే ఈయన చెప్పిన దాంట్లో కూడా కొద్దిగా అర్థం అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కాకతీయ అనే అమ్మవారిని నిజంగా పూజించి ఆ కాకతీయ అమ్మవారి పేరే పెట్టుకుని ఉంటే అసలు వాళ్ళు హిందూ మతాన్ని అమ్మవార్లని వైదిక మత దేవతల్ని పూజించే వాళ్ళు కదా. మరి ఈయనేమన్నాడు? నేమినాథుడు మాకు వాళ్ళకి బంధువులు కాబట్టి నేమినాథుడి యొక్క విధానాన్ని పాటించారన్నాడు. దీనిలో కొంత వాస్తవం ఉందేమో అనిపిస్తుంది. ఎలా అంటే తొలి కాకతీయ సామ్రాజ్యం పరిపాలన స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చిన తొలి కాకతీయులు చాలామంది కొంతమంది జైన మతాన్ని ఆదరించారు. నిజంగా జైన మతాన్ని ఆదరించారంటే ఈయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం లేకపోలేదని మనకు అనిపిస్తుంది. ఏదేమైనా ఆయన చెప్పిన దాన్ని అంటే తొలి కాకతీయులు ఏ మతాన్ని అనుసరించారంటే మనం ఏమని చెప్పాలి? జైన మతాన్ని. ఎందుకంటే ఏమని చెప్పాలి? నేమినాథుడు బంధువులు కావటం వల్ల అనుసరించి ఉంటారేమో అని చెప్పి మనకు అనిపిస్తుంది. తర్వాత ఇంకొక గ్రంథం ఏంటంటే వినుకొండ వల్లభాచార్యుడు, ఆయనే వల్లభామాచ్యుడు అంటారు. ఈయన రచించినటువంటి గ్రంథం క్రీడాభిరామం అనే పుస్తకంలో ఆయన ఏమని చెప్పిందంటే కాకతీయ అనేటటువంటి ఒక కాకతీయ అనే పురముని పరిపాలన చేస్తూ
దుర్గా అనే అమ్మవారి రూపాన్ని పూజించటం వల్ల వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని చెప్పి వినుకొండ వల్లభాచార్యుడు రచించినటువంటి క్రీడాభిరామం అనే పుస్తకంలో ప్రత్యేకం ప్రస్తావించాడు. కాకతీపురం ని పరిపాలన చేస్తూ దుర్గా అనే అమ్మవారిని పూజించటం వల్ల వీళ్ళు అమ్మవారి పేరైనటువంటి కాకతీయ పేరు పెట్టుకున్నారని చెప్పి ఇదే విషయం దాంట్లో కూడా ఉన్నది. ఏదేమైనా ఈ రెండు పుస్తకాలు మాత్రం హిందూ మతానికి అనుబంధంగా రాయటం జరిగింది. నేనొక్కడే జైన మతానికి సంబంధించిన విషయంగా వివరించటం జరిగింది. ఏదేమైనా కూడా వీళ్ళు చెప్పినటువంటివి వాస్తవం కాదని చెప్పి ప్రత్యేక మన దగ్గర మారేమాడ రామారావు అని చెప్పి ఒక చరిత్రకారుడు, అదేవిధంగా నెలటూరి వెంకటరమణయ్య అనే చరిత్రకారులు వీళ్ళ మీద అద్భుతమైనటువంటి రామారావు అనే చరిత్రకారుడు ప్రత్యేకంగా పరిశోధన చేశాడు. ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే హన్మకొండకి పూర్వకాలంలో కాకతీపురం, హన్మకొండకి కాకతీపురం అనేటటువంటి పేరు ఉండటం వల్ల ఆ కాకతీపురాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయటం వల్లనే వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని చెప్పి ఆ రామారావు అనే చరిత్రకారుడు అధ్యయనంలో నెలటూరి వెంకటరమణయ్య, రామారావు అనేటటువంటి చరిత్రకారులు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఏదేమైనా మనకి ఈ మూడు మాత్రం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, ఇది దీనికి సంబంధించిన విషయం. మరి కాకతీయులు అనేటటువంటి వాళ్ళ చరిత్ర ఇప్పుడు మనకి శాసనాధారాలు, సాహిత్య ఆధారాలు, వాళ్ళకి ఆ పేరు ఎలా వచ్చింది అంతా అర్థమైంది. మరి అసలు కాకతీయుల ప్రస్తావన ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. కాకతీయుల ప్రస్తావన మొట్టమొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఏందనేటటువంటి విషయం. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే కాకతీయులు ఇద్దరిని నమ్ముకున్నారు. ఆ ఇద్దరు ఎవరంటే ఫస్ట్ రాష్ట్రకూటుని నమ్ముకున్నారు. రాష్ట్రకూటులు వీళ్ళు రాష్ట్రకూటులకేమో సైనిక సహాయకులు. అదేవిధంగా తర్వాత ఎవరిని నమ్ముకున్నారంటే కళ్యాణి చాళుక్యులకేమో సామంతులుగా ఉన్నారు. చూడండి, వీళ్ళిద్దరిని నమ్ముకున్నారు. ఆ రోజుల్లో మన దక్షిణ భారతదేశంలో రాష్ట్రకూటులు మహారాష్ట్ర ప్రాంతంలో పరిపాలన చేసేవాళ్ళు. మాన్యకేటనాన్ని రాజధానిగా చేసుకొని దంతిదుర్గుడు అనేవాడు రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు. దంతిదుర్గుడు రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు. వీళ్ళ రాజధాని మాన్యకేటనం. వీళ్ళలో కృష్ణుడు, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని మనకి ఎంతోమంది వినపడతారు. జైన మతాన్ని అద్భుతంగా పోషించిన చక్రవర్తులు రాష్ట్రకూటులు. వీళ్ళు మన కాకతీయులు సైనిక సహాయకులుగా, అంటే వీళ్ళకి సామంతులు కాదు, కాకతీయులు వీళ్ళకి సామంతులు కాదు. ఏదన్నా యుద్ధం వస్తే ఆ యుద్ధానికి కావలసిన సైన్యాన్ని సమకూర్చేటటువంటి బాధ్యతగా సైనిక సహాయకులుగా వెళ్ళేవాళ్ళు రాష్ట్రకూటులు. రాష్ట్రకూటులకి కాకతీయులు వెళ్ళేవాళ్ళు. కళ్యాణి చాళుక్యులు అనే వాళ్ళకి మాత్రం సామంతులుగా ఉంటూ వచ్చారు. ఎప్పటిదాకున్నారు ఏందనే విషయం పక్కన పెడితే మొత్తానికి వీళ్ళిద్దరిని నమ్ముకున్నారు. అందుకనే చూడండి, ఒక చిన్న విషయము, రాష్ట్రకూటులకి వీళ్ళు సామంతులుగా ఉన్నంత కాలం వీళ్ళు జైన మతాన్ని పోషించారు. ఎందుకంటే రాష్ట్రకూటులు జైన మతాన్ని అభిమానించారు. కళ్యాణి చాళుక్యులు వైదిక మతాన్ని అనుసరించారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రకూటులు జైన మతాన్ని ఆదరించిన హిందూ మత ధర్మాన్ని వదులుకోలేదు. అందుకని వీళ్ళ కాలంలో వీళ్ళ అధికారిక చిహ్నం ఏంటంటే గరుడ వీళ్ళ అధికారిక చిహ్నం అయితే మన కాకతీయులు కూడా కొంతకాలం పాటు కాకతీయులు కూడా గరుడని వీళ్ళకి సామంతులకు, వీళ్ళకి సైనిక సహాయకులకు ఉన్నంత వరకు గరుడని, ఎందుకంటే వాళ్ళ దయాదాక్షిణ్యాలతో మేము ఎదుగుతున్నాం అని చెప్పి గరుడని వాహనంగా పెట్టుకున్నారు. వీళ్ళు కూడా రాజకీయ చిహ్నంగా పెట్టుకున్నారు. తర్వాత ఎప్పుడైతే కళ్యాణి చాళుక్యులకి పర్ఫెక్ట్గా సామంతులయ్యారో, ఇక రాష్ట్రకూటుల యొక్క ఆశీస్సులు, రాష్ట్రకూటుల యొక్క బలం పోయిన తర్వాత ఆటోమేటిక్గా కళ్యాణి చాళుక్యులు అనే వాళ్ళు దక్షిణ భారతదేశంలో అద్భుతమైన చక్రవర్తులుగా ఎదిగారు.
ఎదిగితే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, రాష్ట్రకూటులు ఎలాగూ కూడా అంతమైపోయారు కాబట్టి ఆ ప్లేసుని అన్ని విధాలుగా ఆక్రమించిన వాళ్ళు కళ్యాణి చాళుక్యులు కాబట్టి కాకతీయులుగా పర్ఫెక్ట్గా ఎవరిని నమ్ముకున్నారంటే కళ్యాణి చాళుక్యులు నమ్ముకున్నారు. అప్పుడు దానికి సూచికగా చేసుకున్న పని ఏంటంటే కళ్యాణి చాళుక్యులు వరాహాన్ని రాజచిహ్నం పెట్టుకున్నారు, వరాహం. అప్పుడు మన కాకతీయులు కూడా ఏం చేశారో తెలుసా, ఎప్పుడైతే కళ్యాణి చాళుక్యులకి సామంతులయ్యారో వీళ్ళు కూడా అంటే పూర్తిగా సామంతులయ్యారో వరాహాన్ని పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ స్వతంత్రాన్ని సంపాదించుకున్న 1158లో స్వతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత కూడా కళ్యాణి చాళుక్యుల వరాహాన్ని కాకతీయులు స్థిరస్థాయిగా ఇక ఎప్పటికీ కూడా వరాహాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అంటే వీళ్ళు మొత్తానికి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే రాష్ట్రకూటులకి సైనిక సహాయకులుగాను కళ్యాణి చాళుక్యులకి సామంతులుగాను ఉండి వీళ్ళ యొక్క ఉనికిని చూపించుకున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రకూటులు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో, సైలెంట్ మీన్స్ విచ్ఛిన్నం అయిపోయిందో, రాజ్యం పతనం అయిపోయిందో, కాకతీయులు తెలివిగా ఎవరి పంచన చేరారంటే కళ్యాణి చాళుక్యులకి ఒక సామంతులుగానే కాదు, ఇక మొత్తం మీరే మాకు ఆధారం, మేము ఇన్ని రోజులు వీళ్ళకి సైనిక సహాయం చేసినాం, ఇప్పటి నుంచి సైనిక సహాయకులుగాను సామంతులుగాను మీకే ఉంటామని చెప్పి కళ్యాణి చాళుక్యులకి ఉండిపోయారు. ఇది మనం ప్రత్యేకంగా ఈ పాఠం ద్వారా తెలుసుకోవాల్సిన అత్యున్నతమైనటువంటి అత్యవసరమైనటువంటి చాలా అవసరమైనటువంటి విషయం ఏంటంటే రేపు మిమ్మల్ని అడుగుతాడు, కాకతీయులు ఎవరికి సైనిక సహాయకులుగా పనిచేశారు అంటాడు, ఎవరికి సామంతులుగా పనిచేశారు అంటాడు. ఒకటి. రెండవది, రాష్ట్రకూటులకి సైనిక సహాయకులుగా ఉన్నప్పుడు కాకతీయులు దేనిని అధికార చిహ్నంగా పెట్టుకున్నారంటాడు, గరుడని. కళ్యాణి చాళుక్యులకి పూర్తిగా సామంతులయ్యాక దేనిని అధికార చిహ్నంగా పెట్టుకున్నారంటాడు, వరాహాన్ని పెట్టుకున్నారు. ఇలా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండో విషయం ఏంటంటే కాకతీయులని మనం రెండు భాగాలుగా చేయాలి. ఈ తెలుసుకోకుండా ఏం చదివినా అది బట్టి చదివినట్టే అవుతుంది, ఇట్లా మనం తెలుసుకోకుండా చదివితే. ఇంకో విషయం ఏంటంటే కాకతీయులని మనం రెండు రకాలుగా విభజించాలి. కాకతీయులను రెండు రకాలుగా విభజించటం ఏంటనంటే చూడండి, 1000 నుంచి 1158 వరకు ఈ కాకతీయులని మధ్యలో వచ్చిన కాకతీయులని ఏమంటారంటే సామంత కాకతీయులు అంటారు. సామంత కాకతీయులు, సామంత కాకతీయులు అనే పేరుతో పిలుస్తారు. 1000 నుంచి 1158 ఈ మధ్యలో ఎవరెవరు వచ్చుంటారు? 1వ బేతరాజు, 1వ ప్రోలరాజు, 2వ బేతరాజు, దుగ్గరాజు, ఓకేనా. నెక్స్ట్ 2వ ప్రోలరాజు. ఇగో ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళంతా మనకి సామంత కాకతీయులు అవుతారు. నెక్స్ట్ చూడండి, 1వ ప్రతాపరుద్రుడు, అంటే ఆయనే మనం ఏమని చెప్తాం, రుద్రదేవుడు. రుద్రదేవుడు, నెక్స్ట్ మహాదేవుడు, గణపతి దేవుడు, గణపతి దేవుడు. నెక్స్ట్ విషయం ఏంటంటే రుద్రమ్మదేవి, నెక్స్ట్ 2వ ప్రతాపరుద్రుడు. చూడండి 1158 నుంచి 1323, 1158 నుంచి 1323 ఈ కాకతీయుల్ని ఏమంటారంటే సామ్రాజ్య కాకతీయులు అంటారు. సామ్రాజ్య కాకతీయులు, సామ్రాజ్య కాకతీయులు. చూడండి ఇట్లాగా మనం రాసుకుంటే, ఇట్లా చదువుకుంటే ఇంకా ఏమాత్రం కూడా మనకి అనుమానం రాదు. అర్థమైందండి. 1000 నుంచి 1320 వరకు వీళ్ళ ప్రస్థానం. ఈ ప్రస్థానంలో ఇప్పుడు రేపు అడుగుతాడు ఎవరు సామంత కాకతీయులు అంటే వీళ్ళంతా సామంత కాకతీయులు అవుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఏనే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు, అదంతా నేను పాఠం చెప్పేటప్పుడు చెప్తా. కాకపోతే స్వతంత్రాన్ని ప్రకటించుకుంది అనగాని
దాన్ని అద్భుతంగా ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని డెవలప్ అయినోడు ఎవడంటే ఒకటో ప్రతాపరుద్రుడు. అందుకని నేను ఈ జాబితాలో వేశాను. చూడండి, ఈయన దగ్గర నుంచి ఇక చూసుకోండి, మొత్తం కూడా వీళ్ళు స్వతంత్ర సామంతుల నుంచి సామ్రాజ్య కాకతీయులారు. సామంత కాకతీయులేంది, సామ్రాజ్య కాకతీయులేందంటే, సామంతులంటే ఒకళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటూ వాళ్ళ చెప్పిన విధంగా నడుచుకునే వాళ్ళని సామంతులు అంటారు. కాకతీయులని తర్వాత సంగతి, సామంతులు అంటారు. అలా చేసింది వీళ్ళు కాబట్టి సామంత కాకతీయులు అంటారు. సామ్రాజ్య కాకతీయులు అంటే ఒకరిని ఆదేశించే స్థాయిలో ఉండి పూర్తి స్థాయిలో సార్వభౌమాధికారాన్ని కొనసాగించి అవసరమైతే అవతల వాడిని తన్నేటటువంటి స్థాయిలో ఉండేవాడిని సామ్రాజ్యవాదులు అంటారు. వీళ్ళని సామ్రాజ్య కాకతీయులు అంటారు. ఇది మొత్తానికి జరిగింది. రేపు మిమ్మల్ని ఇది ఎలాగే ఉంచితే రేపు మిమ్మల్ని వాళ్ళు ఎలా క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు అడుగుతాడు చూడండి, మొదటి కాకతీయ చక్రవర్తి ఎవరు అంటాడు అంటే బేతరాజు. అంటే ఆయనకంటే ముందు కాకతీయ గుండెన వచ్చాడు. కాకతీయ గుండెన ఉన్నాడు, ఒకటి అర్థమైన కాకతీయ గుండెన అనేటటువంటి వాడు ఉన్నాడు. కాకపోతే ఆయన రాజ్య స్థాపకుడుగానే ఉండిపోయాడు కాకతీయ గుండెన. నెక్స్ట్ చూడండి, వీళ్ళలో ప్రసిద్ధి చెందినటువంటి రాజు ఎవడు అంటాడు అంటే ప్రసిద్ధి చెందినటువంటి రాజు ఈయన, ప్రసిద్ధి చెందిన రాజుగా నిలిచిపోయినటువంటి వాడు అంటే సామంత కాకతీయుల్లో ప్రసిద్ధి చెందినవాడు ఈయన ఒకటి. అదేవిధంగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్న చక్రవర్తి అంటే ఇతడు. నెక్స్ట్ సామ్రాజ్య కాకతీయులలో నిజమైన రాజ్య స్థాపకుడుగా పేర్కొన్నటువంటి వాడు ఎవడంటే ఇతని పేరు పెట్టండి, నిజమైన రాజ్య స్థాపకుడు ఒకటో ప్రతాపరుద్రుడు. ఇతని కాలం నుంచి కాకతీయ సామ్రాజ్యం ఒక వెలుగు వెలిగింది. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్